తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15,000 రూపాయలు రైతు బంధు వెంటనే అమలు చేయాలని, రైతు బంధు అడిగిన వారిని చెప్పుతో కొడతాననడం సరికాదని కాంగ్రెస్ పార్టీ తన విధానాన్ని మార్చుకొని వెంటనే రైతు బంధు విడుదల చేయాలని, కేంద్రంలో అధికారంలోకి వస్తేనే 6 గ్యారెంటీలు అమలు పరుస్తాననడం సిగ్గుచేటని, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సబబు అని ఈ రోజు గుర్రంపోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాషం గోపాల్ రెడ్డి అన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే సర్పంచుల పదవీకాలం పొడిగించారని, ఇప్పుడు కూడా పొడిగించాలని ఆయన అన్నారు. సర్పంచులకు పాత బకాయిలు ఇచ్చేంత వరకు సర్పంచుల పదవీకాలం పొడిగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు తరి వెంకటయ్య, కూనూరు సైదిరెడ్డి, సయ్యద్ బాబా, సోషల్ మీడియా అధ్యక్షులు మర్లా రమేష్, మండల యువజన ప్రధాన కార్యదర్శి వేముల యాదయ్య, మేకల నాగిరెడ్డి, ఇస్మాయిల్, లింగారెడ్డి, బండారు రాము తదితరులు పాల్గొన్నారు. 2 ఎకరాలకేసి ఎక్కువ మాట అయితే బాగుండదని చెప్తూ కొట్టడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వం వెచ్చకైనా మార్చుకొని రైతు బంధు ఇమ్మీడియట్లీ రైతులకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో, ఎన్ని ఎకరాలకైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం వేయాలని నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియపరుస్తున్నా. కంపల్సరీ అమలు చేయాలని కూడా కోరుతున్నా. ఇంకొకటి, మీరు ఏదైతే 420 హామీలు ఇచ్చారో అందులో 6 గ్యారెంటీలను పెట్టి 420 గ్యారెంటీలు ఉన్నాయల్లా, 6 కాదు. అందులో అమలు చేయాలంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ మేము వస్తే తప్ప చేయలేని పరిస్థితులను మీరే చెప్తున్నారు. ఇటువంటి మోసపూరిత మాటలు చెప్పి ప్రజలను మోసపుచ్చి ఇలా అధికారం చేజిక్కించుకున్నాక మోసం చేసి జారే పరిస్థితి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని మేము ఖండిస్తున్నాం. కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వము ఏవైతే చెప్పిందో అవన్నీ అమలు చేయాలని కూడా మా గుర్రంపూడి మండల తరఫున మేము ఖండిస్తున్నాము. దాన్ని అమలుపరచాలని కూడా మీకు చెప్తున్నాము. కాబట్టి దయచేసి ఏవైతే మీరు అన్నారో అవన్నీ కూడా అమలు చేయండి. అమలు చేస్తే మేము సహకరిస్తామని కూడా చెప్తున్నాం. కానీ అమలు చేయకపోతే దానికి పోరాటాన్ని కూడా మేము బీఆర్ఎస్ తరఫున మేమంతా ప్రజలు కూడా పోరాటానికి రెడీ ఉండాలని కూడా ఈ సభలో ఈ సందర్భంగా తెలియబడడం జరుగుతుంది. విషయం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పని ఏంటంటే, కాంగ్రెస్ హయాంలోనే 71లో 88లో వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళే అప్పుడు పొడిగించే రోజుల్లో 81 నుంచి 71 నుంచి 81 వరకు పొడిగించే రోజులు ఉన్నాయి. 81 నుంచి 88 వరకు పొడిగించే రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు మా నిధులు ఇవ్వకుండా, సర్పంచులకు నిధులు బకాయిలు చెల్లించకుండా, సర్పంచులకు రావాల్సిన నిధులు, సర్పంచ్ జీతాలు కానీ, సర్పంచ్ చేసిన పనులు కానీ నిధులు ఇవ్వకుండానే ముగించడము ఇది చాలా కరెక్ట్ కాదని కూడా మేము ఖండిస్తున్నాం. అందుకే దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే మా నిధులు మాకు ఇచ్చి ఏవైతే పనులు ఉన్నాయో అవన్నీ ఇచ్చిన తర్వాత అంతవరకు కాంగ్రెస్ సర్పంచులందరినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని మేము తెలియపరుస్తున్నాం. మీరు ఏవైతే ఇచ్చారో అది తీర్పును వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. ఏదైతే మీరు చేశారో, ఏవైతే అధికారులు ప్రకటించారో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా కష్టపడి సర్పంచులు కొంతమంది భూములు అమ్ముకుని ఉన్నారు, పుస్తమెట్లు అమ్ముకుని ఉన్నారు, కొంతమంది ఆత్మహత్య చేసుకుని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మీరు వాళ్ళ నిధులు ఇవ్వకుండా, మీరు వాళ్ళు పొడిగించకుండా ప్రత్యేక అధికారులు వెళ్తే రేపటి బిల్లులు వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏం కావాలి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము మండల కేంద్రం తరఫున కోరుతున్నాం. జై హింద్.